ఆకతాయిల ఆట కట్టించే పనిలో పడ్డారు బెజవాడ పోలీసులు. అల్లరి చేష్టలకు పాల్పడితే బెండు తీస్తామంటున్నారు. ఇలాంటి వారిపై కన్నేసి కట్టడి చేసేందుకు మహిళా రక్షకను రంగంలోకి దించింది. ఈవ్ టీజర్లకు చెక్ పెడుతోంది. బెజవాడలో ఆకతాయిల బెడద పెరుగుతోంది. ఒంటరి మహిళలపై తుంటరి చేష్టలకు పాల్పడే బ్యాచులు ఎక్కువ అవుతున్నాయి. ఆకతాయిల వేధింపులు తాళలేక ఇంట్లో వారికి చెప్పుకోలేక చెబితే కాలేజ్ బాన్పిస్తారనే భయంతో అనేక మంది ఆడపిల్లలు వేదనకు గురవుతున్నారు. తీవ్ర మనస్తాపంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. రోజురోజుకు ఎక్కువ అవుతున్న ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు ఏపీలో మొట్టమొదటిసారిగా బెజవాడ పోలీసులు మహిళా రక్షక్ బృందాలను రంగంలోకి దించారు. నగరంలో మహిళలను వేధించే 64 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలలో 50 బృందాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా రెక్కి నిర్వహించి అల్లరి పనులకు పాల్పడుతున్న 14 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మన సిటీలో మనం 50 మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ టీమ్స్. ఒక్కొక్క టీంలో మహిళలు ఉంటారు. ఈ మహిళలు రద్దీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉంటాయో ఆ హాట్స్పాట్స్లో వాచ్లో ఉంటారు. వీడియో కవరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆకతాయి అక్కడికి వచ్చి టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా ఆ వీడియో రికార్డింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళను ఇమ్మీడియట్గా క్యాచ్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. ఆకతాయిల పని పట్టేందుకు రంగంలోకి దిగిన మహిళా రక్షక్ సభ్యులను కూడా ఆకతాయిలు వదలటం లేదు. అల్లరి పనులకు పాల్పడి పెద్ద ఎత్తున అరెస్ట్ అవుతున్నారు. ఈవ్ టీజర్ల వేధింపులను ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేసి ఆధారాలతో సహా పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రెండోసారి పట్టుబడితే నిర్భయ చట్టం కింద కేసులు పెడతామంటున్నారు. పట్టుబడ్డ వారిలో చాలా మంది మైనర్లు, వృద్ధులు కూడా ఉన్నారు. బస్ స్టాప్లో నుంచుంటున్నామండి. బస్ స్టాప్లో నుంచొని వాచ్ చేస్తున్నాం. స్టూడెంట్స్ని ఎక్కువగా వాచ్ చేసి వాళ్ళు ఏమైనా టీచింగ్ చేస్తున్నారని గమనించి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏదైనా చేస్తే వాళ్ళని వెంటనే క్యాచ్ చేస్తున్నాము. అలాగే బస్ స్టాపుల్లో, బస్సుల్లో కూడా ఈ బ్యానర్స్ చూపించి మహిళా రక్షక్ అని చూపించి అందరికీ పబ్లిసిటీ చేస్తున్నాము. తర్వాత షాపింగ్ మాల్స్ వాటికి కూడా వెళ్తున్నాము. 3 days నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంతమందిని తీసుకొస్తున్నాము. ఇంకా కొంచెం అమలు అవుతే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ బాగుంటుందేమో అనుకుంటున్నాను. మామూలు బస్ స్టాప్లో నుంచున్నప్పుడండి సామాన్యం చాలామంది ఉంటారండి. వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు బస్ స్టాప్స్లో. చూస్తారు, స్టూడెంట్స్ ఉంటారు, పబ్లిక్ కూడా చూస్తారు. ఒక అతను వస్తాడు, గ్రూప్గా ఉంటారు, వాళ్ళు అమ్మాయిని కామెంట్ చేస్తారు. కానీ పక్కన సామాన్య వ్యక్తి కూడా చూస్తాడు, కానీ ఏం చేయడు అతను. మేమేం చేస్తామంటే వాళ్ళల్లో కలిసిపోయి ఉంటాం కాబట్టి స్పాట్లో వాళ్ళని పట్టుకుని. ఆకతాయిల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నేరాల శాతం పెరిగిపోతున్న తరుణంలో మహిళలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారని, ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. మహిళా రక్షక్ బృందాలకు పూర్తి సహాయం అందిస్తామంటున్నారు.